హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని కాస్త డిఫరెంట్గా చూపించబోతున్నానండి. చికెన్ కర్రీని లో ఫ్లేమ్లోనే కంప్లీట్గా ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 నుంచి 12 వరకు బాదం కాజును తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసానండి. మీరు ఎండు కొబ్బరి పొడిలో ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలను కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా క్రీమీగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడుగా తరుగుకొని ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేగాలండి. మనం బిర్యానీకి అయితే ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో ఆనియన్స్ని ఆ విధంగా దోరగా వేయించుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి క్రిస్పీగా అవుతాయండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇక్కడ ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్ని, అదే ప్యాన్లోకి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే వేరే ఏదైనా గిన్నెను కానీ ప్యాన్ కానీ తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి ఇందులోకి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత 3-4 లవంగాలు యాలకులను వేసుకోవాలి. సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగుని వేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, వాటిని వేసుకోవాలండి. ఈ విధంగా క్రిస్పీగా అవుతాయండి. టిష్యూ పేపర్ పైన కాసేపు వేస్తే ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి. వాటిని చేయితో ఈ విధంగా నలుపుకుంటూ చికెన్లో వేసుకోవాలి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ను ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేయాలండి. మీ రుచికి తగ్గంత సాల్ట్ను యాడ్ చేయాలి. చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీరను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. చికెన్కు ఈ మసాలా అంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే చేయితోనే బాగా కలుపుకుంటే చికెన్కు ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుకొని దీన్ని 1 గంట పాటైనా నాననిస్తే చికెన్ మసాలా అంతా పడుతుందండి. లేదంటే ఒక 1/2 అవర్ అయినా నాననివ్వాలి. నేను ఒక 1/2 అవర్ పాటు చికెన్ నాననిచ్చి స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా చికెన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. దీన్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ అనేది మెల్లిమెల్లిగా ఈ విధంగా ఉడికిపోతుందండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అంతే. దీంట్లో అన్ని మసాలాలు వేసాం కాబట్టి వేరే ఏది కూడా యాడ్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది చక్కగా వస్తుందండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే చికెన్ ముక్క అనేది చాలా బాగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. ఇది ఉడికే కొద్దీ కాస్త గట్టిపడిపోతుంది. చూడండి, గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా ముక్క అనేది ఉడికిపోలేదు కాబట్టి మూత పెట్టుకొని మరొక
2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇది ఉడికే కొద్దిగా కాస్త గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలండి. ఇది మొత్తంగా ఉడకడానికి ఒక 15-20 నిమిషాల పాటన్నా పడుతుందండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. ముక్క అనేది మంచిగా ఉడికిపోతుందండి. చూడండి గ్రేవీ అనేది ఎలా ఉందో, క్రీమీగా ఉంది కదా, ఈ విధంగా వస్తుందండి. ముక్క అనేది కూడా చాలా బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయాలంటే ఇంకంతే. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొత్తదనం కోరుకునే వాళ్ళు ఈ విధంగా సింపుల్గా చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. మళ్ళీ మళ్ళీ కూడా ఇదే విధంగా చేయమంటారండి. చూడడానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని రోటీ, చపాతీ, పరోటా దేనిలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. అన్నిట్లోకి చాలా బాగుంటుంది. కొత్తదనం కోరుకునేవారు ఈ విధంగా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.